హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కల్కి మూవీకి సంబంధించిన 16 రోజుల కలెక్షన్లు అలాగే భారతీయుడు 2కు సంబంధించిన ఫస్ట్ డే కలెక్షన్ల గురించి తెలుసుకుందాం. ముందుగా తెలుసుకుందాం భారతీయుడు 2కు సంబంధించిన కలెక్షన్ల గురించి. ఎట్టకేలకు భారతీయుడు 2 నిన్ననైతే రిలీజ్ అయింది మనకు థియేటర్లలో. కానీ ఎక్కడ చూసినా అన్ని నెగిటివ్ రివ్యూలే వచ్చినాయి, పాజిటివ్ రివ్యూస్ అయితే రాలేదు. భారతీయుడు 2, 3ని కలిపి ఒకే సినిమాగా తీస్తే మాత్రం మంచి కలెక్షన్లు వచ్చుండేదేమో. భారతీయుడు 2 చూసిన ప్రేక్షకులకు అయితే ఎక్కడా నచ్చలేదు సినిమా అయితే. 2 పాటలు తీయాలనుకున్నారు కాబట్టి చాలా వరకు సీన్లు అయితే అన్ని సాగదీతగానే కనపడతాయి మనకు. సేనాపతి మర్డర్ చేసే విషయంలోనైతే ఒక పావు గంట సేపు క్లాస్ పీకి చంపడం అనేది చాలా మందికి నచ్చలేదు. ఇలాంటి సన్నివేశాలు ఈ సినిమాలో చాలానే ఉన్నాయి. అలాగే ఎమోషనల్ గా కూడా కనెక్ట్ కాలేదు ప్రేక్షకులు అయితే. థ్రిల్ చేసే సన్నివేశాలు ఒకటంటే ఒకటి కూడా లేవు. అలాగే ఈ సినిమాలో పాటలు కూడా బాగలేవు. ఇన్ని లోపాలు ఉన్నప్పుడు సినిమా మనకి ఎలా ఎక్కుతుంది? ఏ ఒక్క ప్రేక్షకుడికి కనెక్ట్ కాలేకపోయింది ఈ సినిమా. మరి ఇలాంటి సమయంలో ఫస్ట్ డే కలెక్షన్లు ఏ విధంగా ఉంటాయని అందరూ అనుకున్నారు. అయినా కూడా మంచిగానే వచ్చినాయి ఫస్ట్ డే కలెక్షన్లు అయితే. మొదటి రోజు కాబట్టి చాలా మంది చూడడానికి వెళ్ళిర్రు, అందుకనే ఈ తీరిక కలెక్షన్లు వచ్చినాయి. మన 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే మొదటి రోజు కలెక్షన్లు షేర్ వైజ్ గా చూసుకున్నట్లయితే 6.75 కోట్ల వరకు ఉంది. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకుంటే దాదాపు 11 కోట్ల వరకు ఉంది. నెగిటివ్ రివ్యూలు వచ్చినా కానీ ఈ మాత్రం కలెక్షన్లు వచ్చినాయంటే గ్రేట్ అనే చెప్పాలి. అసలు తమిళ సినిమా అయ్యుండి తమిళనాడులో కేవలం మొదటి రోజు 13.4 కోట్ల వరకే ఉంది గ్రాస్ వైజ్. తెలుగులో కన్నా తమిళనాడులో 2.5 కోట్లు మాత్రమే ఎక్కువ వచ్చింది. అలాగే తమిళనాడులో కన్నా ఓవర్సీస్ లో ఎక్కువ వచ్చినాయి. ఓవర్సీస్ లో మొదటి రోజు 26.35 కోట్ల వరకు వచ్చినాయి గ్రాస్ వైజ్ గా. భారతీయుడు 2 మూవీ టోటల్ గా వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే అన్ని లాంగ్వేజ్ల్లో కలుపుకొని మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 10.8 కోట్లు, తమిళనాడులో 13.4 కోట్లు, కర్ణాటకలో 3.4 కోట్లు, కేరళలో 2.35 కోట్లు, హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.8 కోట్లు, ఓవర్సీస్ లో 26.35 కోట్లు. వీటి అన్నింటినీ కలుపుకొని వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే భారతీయుడు 2 మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 58 కోట్ల వరకు ఉంది. అలాగే షేర్ వైజ్ గా చూసుకున్నట్లయితే 28.5 కోట్ల వరకు ఉంది. ఫస్ట్ రోజే ఇంత తక్కువ కలెక్షన్లు వచ్చినాయి అంటే సెకండ్ రోజు నుంచి అయితే ఇంకా తగ్గుతాయి కలెక్షన్. వీకెండ్ కాబట్టి ఎక్కువ కలెక్షన్లు వస్తే రావచ్చు ఈ 2 రోజులు. వీకెండ్ తర్వాత వచ్చే సోమవారం నుంచి చూడాలి కలెక్షన్లు వస్తాయా రావా అని. భారతీయుడు 2 మూవీ సోమవారం నుంచి వచ్చే కలెక్షన్లను బట్టి తెలుస్తుంది హిట్టా పట్టా అనేది. సో ఇవి భారతీయుడు 2 మూవీకి సంబంధించిన కలెక్షన్లు. ఇక ఇప్పుడు కల్కి మూవీకి సంబంధించిన 16 రోజుల కలెక్షన్ల గురించి తెలుసుకుందాం. ఇక కల్కి మూవీ విషయానికి వస్తే భారతీయుడు 2 మూవీ వచ్చినా కానీ తెలుగులో 16వ రోజు 15వ రోజు కంటే 16వ రోజు కొంచెం ఎక్కువనే కలెక్షన్లు వచ్చినాయి. భారతీయుడు 2 మూవీ రిలీజ్ అయినా కానీ మనకు 15వ రోజు 81 లక్షలు వస్తే 16వ రోజు 96 లక్షలు వచ్చినాయి తెలుగులో 2 తెలుగు రాష్ట్రాలలో. టోటల్గా 2 తెలుగు రాష్ట్రాలలో 16 రోజులకు కలుపుకొని చూసుకుంటే షేర్ వైజ్గా చూసుకున్నట్లయితే 168.84 కోట్ల వరకు వచ్చినాయి. గ్రాస్ వైజ్గా చూసుకున్నట్లయితే 262.25 కోట్ల వరకు ఉన్నాయి. హిందీలో కూడా మంచి కలెక్షన్లే వచ్చినాయి 16వ రోజున. హిందీలో అయితే ఇండియన్ 2 అలాగే అక్షయ్ కుమార్ గారి కొత్త మూవీ ఈ 2 మూవీస్ వచ్చినా కానీ కలెక్షన్లు మాత్రం తగ్గలేదు హిందీలో 16వ రోజున కూడా. ఇంకొక విషయం ఆశ్చర్యకరమైనది ఏమిటంటే హిందీలో అక్షయ్ కుమార్ మూవీ మొదటి రోజు కలెక్షన్ల కంటే కల్కి మూవీ యొక్క 16వ రోజు కలెక్షన్లే ఎక్కువ వచ్చినాయి. కల్కి మూవీకి హిందీలో మాత్రం మంచి డిమాండే కొనసాగుతుంది. ఎలాగూ శని ఆదివారాల్లో ఇంకెక్కువనే వస్తాయి కలెక్షన్లు. ఇక వ్యాప్తంగా 16 రోజులకు కలుపుకొని కల్కి మూవీ సాధించిన కలెక్షన్లు షేర్ వైజ్ గా చూసుకున్నట్లయితే 467.9 కోట్ల వరకు ఉంది షేర్ వైజ్ గా. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 907 కోట్ల వరకు ఉంది. ట్రేడ్ అనాలిసిస్ లెక్కల ప్రకారం గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే ఇంకా 907 కోట్ల దగ్గరనే ఉంది. మరి మూవీ టీం లెక్కల ప్రకారం అయితే 1000 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్లు సాధించింది. 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్ల పోస్టర్ అయితే మూవీ టీం వాళ్ళు అయితే విడుదల చేసి మరి ఈ శనివారము ఆదివారము ఇంకో 50 కోట్ల గ్రాస్ అయితే కంపల్సరీగా వచ్చేస్తాయి. ఇక సెకండ్ వీక్ కంప్లీట్ అయ్యే వరకు 1100 గ్రాస్ కలెక్షన్ల క్లబ్ లోకి అయితే చేరిపోతుంది. ఇప్పటికే ఈ మూవీ అయితే 100 కోట్లకు పైగానే లాభాలు తెచ్చిపెట్టింది. ఇంకా మంచి కలెక్షన్లు రావాలని ఆశిద్దాం రానున్న రోజుల్లో. సో ఫ్రెండ్స్, ఇది ఈ 2 మూవీస్ కి సంబంధించిన కలెక్షన్ల వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.